హాయ్ అండి. నా రావణ్ పార్ట్ 97. ఇప్పుడు చెల్లి చెప్పిన మాటలు విని ధ్రువాన్ని చూడగానే కొంచెం కుదుట పడ్డాడు హేమంత్. కానీ సిద్ధు మాన్షాల్లో ఇకపై ఉండడం అంటే అతనికి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అందరూ ఎవరి కార్స్ లో వాళ్ళు తీసుకుని సిద్ధు మాన్షానికి బయలుదేరారు. యంగ్ బ్యాచ్ సెల్ఫ్ డ్రైవింగ్, ఓల్డ్ బ్యాచ్ కి మాత్రం డ్రైవర్స్ ఉన్నారు. సుమంత్ గారు భువన ఒక్కో కారులో. సుమంత్ సంతోషం అంతా ఇంత కాదు, అది మాటల్లో వర్ణించలేనిది. ఆ సంతోషంలో ఆయనకు కన్నీళ్లు కూడా వస్తున్నాయి. ఆ కన్నీళ్లను భుజంతో తుడుచుకుంటూ మనసులో, మహి చూస్తున్నావా, అందరూ చిన్ని కన్న దగ్గరికి వెళ్తున్నాం, అయినా నువ్వు చూస్తూనే ఉంటావు, నీకు హ్యాపీగా ఉంది కదా, నాకైతే పిచ్చ హ్యాపీగా ఉంది. ఇక మీదట నేను చిన్ని కన్న దగ్గరే ఉంటాను. ఆ చిన్ని కన్నకు ఇద్దరు వజ్రాలు లాంటి పిల్లలు. కన్నా నా మీద కోపంతో పిల్లల్ని చూపించలేదు. చూసావా, ఈ విషయంలో మాత్రం కన్నా మీద కోపంగా ఉంది. తను చూపించకపోతే ఏమైంది, నేనిప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. నన్ను, నా మనవలను ఎవ్వరూ దూరం చేయలేరు. ఇక ఆయన ఇదంతా ఒక కంట గమనిస్తూనే ఉన్న భువనాకి రగిలిపోతుంది లోపల. నేను ఎంతగా వాళ్ళని దూరం చెయ్యాలని చూస్తున్నా, అంతకంటే వేగంగా వాళ్ళు నీ జీవితంలోకి వస్తున్నారు. చూస్తాను ఇది ఎంతవరకు వెళ్తుందో, కానీ ఏదో ఒకరోజు నాకు ఛాన్స్ రాకపోదు. అప్పుడు అప్పుడు ఆ మాతీలాగా వీళ్ళందరినీ నీ జీవితంలో లేకుండా చేసేస్తాను అని అనుకుంటుంది కసిగా. సూరజ్ ప్రియకి అయితే హ్యాపీనెస్ చెప్పనే అవసరం లేదు. ఇకపై ఎంచక్క సన్నీ బన్నీలతో ఉండొచ్చని వాళ్ళ ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ధ్రువ, మేఘ ఒకే కారులో వెళ్తున్నారు. ధ్రువ మనసులో ఏదో తెలియని భయం అలజడి. అది ఎందుకో అతనికి తెలియడం లేదు. బహుశా తన తప్పు తెలుసుకున్నందుకు. సిద్ధు ముందు ఎలా ఎదురుపడాలి అని ఏమో తెలియదు, కానీ అతనిలో చిన్నపాటి టెన్షన్ ఉంది. అదంతా చూస్తున్న మేఘ మెల్లగా అతని చేతిపై ఆమె చేతిని వేసి నిమురుతూ, కూల్ బావా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అంటుంది చిన్నగా. ఐ డోంట్ నో బట్ అని ఇంకా ఏమీ చెప్పలేక మౌనంగా ఉండిపోతాడు ధ్రువ. నాకు నీ సిచ్యువేషన్ తెలుస్తుంది బావా, కానీ సిద్ధు బావా మనందరినీ ఎక్కడికి పిలుస్తున్నాడు అంటే దాని వెనుక ఏదో ఉండే ఉంటుంది. మంచే కానీ చెడు కాదు. ఇక సిద్ధు బావ ఏదో విషయంలో ఆలోచిస్తున్నాడు. నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు ఇదంతా అని అంటాడు ధ్రువ. ఎలా చెప్పగలుగుతున్నాను అంటే, నేను మనుషులు మాట్లాడేటప్పుడు వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ కళ్ళలోకి సూటిగా చూస్తాను. వాళ్ళు మనతో నటిస్తున్నారా, ప్రేమగా ఉన్నారా లేదా అని గమనిస్తాను. నాకు కొంచెం మనుషుల సైకాలజిస్ట్ తెలుసు. వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో నాకు కళ్ళల్లో స్పష్టంగా తెలుస్తుంది. నీలాగా నేను మైండ్లెస్ దాన్ని కాదు. ఒకవైపే విని ఏదైనా డిసైడ్ అయిపోవడానికి. ఐఆమ్ టూ షార్ప్ అని అంటుంది భుజాలు ఎగరేస్తూ మేఘన. ధ్రువ మేఘ వైపు చూస్తూ, నీ దగ్గర మామూలు సెకల్ లేదే, ఏదో ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోతున్నావు. నాకు తిక్క రేగితే మడత పెట్టేస్తాను. ఏమనుకుంటున్నావు, నిన్ను నువ్వు పొగుడుకోవాలి అంటే పొగుడుకో, అంతేగాని నన్ను మైండ్లెస్ అంటావంటే కొవ్వు పట్టిందేంటే కరిగించేస్తాను. ఇంకా ఏమన్నావు, నీకు మనుషుల సైకాలజిస్ట్ వాళ్ళ మనసులో ఏం ఆలోచిస్తున్నారో తెలుసు కదా, మరి నా మనసులో ఏముందో చెప్పవే, నీ గురించి నేను ఏమనుకుంటున్నాను అని అంటాడు ధ్రువ. అదే కదా నాకు తెలియంది. అందరినీ అర్థం చేసుకునే నేను నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నాను. మాటలేమో ఒకటి చెప్తాయి, చేతలు చూపులు ఏమో ఇంకొకటి చేస్తాయి. ఒక్కసారి ఒక్కొక్కలా బిహేవ్ చేస్తావు. నేను చదవటం మహా కష్టమైపోయింది. తెలుసు అన్నాను. రాక్షసులది కాదు అంటుంది సర్కస్టిక్ గా. ఆ మాటకి గుర్రుగా ఆమె వైపు చూస్తూ గట్టిగా ఆమె నడుం గిల్లేస్తాడు ధ్రువ. ఆ అని గావుకేక పెట్టి చీర కొంచెం కిందకి జరుపుకుని నడుము చూసుకుంటుంది. ఎర్రగా రక్తం గడ్డకట్టినట్టు అయిపోయిన నడుముని చూసుకుని ఏడుపు మొహంతో, రాక్షసుడా, అవి చేతులా లేకపోతే ఐరన్ రాడ్లా, ఇంకొకసారి నన్ను టచ్ చేస్తే మావయ్యతో చెప్తాను అంటుంది వేలు చూపించి బెదిరిస్తూ. సరే, ఎలాగో చెప్తాను అంటున్నావు కదా, ఒకసారి కాదు 2 సార్లు గిల్లాను, చెప్పు ఇంకొకసారి అని అంటాడు. గిల్లి ఈసారి నడుం కూడా నొక్కి వదిలేశాడు.
మేఘపాప ఒక్కసారిగా ఉలిక్కిపడి ఎగిరిపడుతుంది దెబ్బకి. ఆమెను అలా ఏడిపించడం ధ్రువకి చాలా బాగా నచ్చుతుంది. కావాలి అని ఆమెను రెచ్చగొట్టి మాటలతో గొడవ పడేలా చేస్తున్నాడు. ఆమెను కదిలించి ఇలా ఉండడం అతనికి మరీ మరీ నచ్చుతుంది. ఏదో తెలియని మనసుకి ప్రశాంతత కలుగుతుంది. ఆమెతో అలా గిల్లి గజ్జాలాడుతూ సరదాగా ఇలా మాట్లాడుతూ ఉంటే ఏదో తెలియని ప్రశాంతత వస్తుంది. ఆమెతో ఇలా అల్లరి చేస్తూ ఉంటే అతనిలో ఆ క్షణం చేసిన తప్పులకు బాధతో గురి అవుతున్న మనసుకి స్ట్రెస్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. మేఘతో ఉంటే మాట్లాడుతున్న కొన్ని క్షణాలైనా అతని ఒత్తిడి పోయినట్టు అనిపిస్తుంది ధ్రువకి. మేఘ ఏడుపు మొహం వేసుకుని అతను గిల్లిన చోట రుద్దుకుంటూ మనసులోని ఈ రాక్షసుని గెలికి మరీ తన్నించుకున్నట్టే ఉంది. ఏదో పాపం టెన్షన్ పడుతున్నాడు కదా అని మనుషుల్ని చదవటం వచ్చు అని అది ఇది అని చెప్పి టెన్షన్ నుంచి బయటికి తీసుకుని వచ్చినందుకు నాకు మంచిగా బాగానే గిఫ్ట్ ఇచ్చాడు దొంగ మొహోడు, బండ సచ్చినోడు అని నడుం వైపు చూసుకుని వెంటనే గ్రీన్ కలర్ లో మారిన మచ్చని చూసుకుని కళ్ళు పెద్దవి చేసుకుని పెదాలు విరిస్తూ ఇలాగే నగ్గిచ్చేది, చూడు ఎలా అయిపోయిందో అంటుంది. కార్ సైడ్ కాపి ఏంది నీ గోల అని తల తిప్పి మేఘ చూపించిన వైపు చూసిన ధ్రువ అంతే కళ్ళు నోరు అప్పగించి ఆమె నడుం వైపు అలాగే చూస్తూ ఉంటాడు. బంగారు వర్ణంలో మెలమెల మెరుస్తూ సన్నగా వంపు తిరిగి అసలు ఉందా లేదా అన్నట్టు ఉన్న ఆమె నడుం వైపే అతని గిఫ్ట్ గా ఇచ్చిన మచ్చలతో ఇంకా అందంగా కనిపిస్తున్న నడుముని చూసి అతనికి లోపల ఏదో అవుతుంది. ఎలా గిల్లావో చూసావా అంటుంది మేఘ ఏడుపు గొంతుతో. చూశాను, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఎంత అంటే మాటల్లో చెప్పను. అబ్బబ్బా ఏముంది నీ నడుం, నాకు కవిత్వం రాదు కానీ రాకపోయినా అర్జెంటుగా నేర్చుకునేనా చెప్పాలని ఉంది అంటాడు ఏదో ట్రాన్స్ లో ఉన్నట్టు ధ్రువ. అతనికి ఫ్రీ షో చూపిస్తున్నాను అని పాప గ్రహించలేదు. ధ్రువ మాటలతో దేవుడా నేనేం చూపించాలి అని ఏం చూపిస్తున్నాను అని గబుక్కున శారీ పైకి లాక్కుంది. ఏదో అద్భుతాన్ని చూసినట్టు చూస్తున్న ధ్రువకి మేఘ అలా కనిపించకుండా నడుముని బయట చాటున దాచేసరికి డిసప్పాయింట్ గా ఆమె వైపు గుర్రుగా చూస్తాడు ధ్రువ. మేఘ అతని చూపుల్లో ఆమె చూపులు కలపలేక దిక్కులు చూస్తూ ఏం చూస్తున్నావు అంటుంది. నువ్వు చూపించింది నేను చూడాల్సింది అంటాడు. అతని డబుల్ మీనింగ్ మాటలకు ఆమెకు లోపలే టెన్షన్ మొదలయ్యింది. చూసించాలే గాని పద, అందరూ మనకంటే ముందే వెళ్లారు అంటుంది. ఆమె మాటల్లో తడబాటు బొగ్గల్లో దాచాలి అన్న దాగని సిగ్గుని చూసి చిన్న స్మైల్ తో కారు స్టార్ట్ చేస్తాడు. గంట తర్వాత ఒకళ్ళ వెంట ఒకరు సిద్ధు మాన్షాకి చేరుకుంటారు. సెక్యూరిటీకి సిద్ధు ముందుగానే ఇన్ఫార్మ్ చేసేసరికి ఏ ఒక్కరూ ఎవరిని ఆపలేదు. అందరూ కారులో నుంచి కిందకి దిగి మాంసాన్ని గుడ్లు బయటకు వచ్చే విధంగా చూస్తూ ఉంటారు కొందరు. సింగమనేని ఇల్లే ఇంద్రభవనం అనుకుంటే దానికి రెండింతలు ఉన్న సిద్ధు మాంసాన్ని చూసి కొంతమందికి గర్వంతో ఉంటే ఇంకొంతమంది గుండెలు ఇంకా మంటలు చెలరేగాయి. అందరూ గుమ్మం దగ్గరికి వెళ్లి లోపల జరిగేది అలాగే చూస్తూ సుమంత గారు ఆగిపోతే ఆయన వెనుక మిగతా వాళ్ళు కూడా అలాగే ఆగిపోయారు. లోపల ఏం జరుగుతుంది, ఎందుకు ఆగిపోయారు అందరూ అనేది మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి. అలానే స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.